నల్గొండ జిల్లాలోని పుట్టుగూడులో అత్యాధునిక వసతులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్య ద్వారానే మనం అభివృద్ధి చెందగలమని చెప్పారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో దారుణంగా మారాయని మండిపడ్డారు. ఫీజుల విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనకు భవిష్యత్తులో అవకాశం వస్తే ప్రైవేట్ స్కూళ్లను శాశ్వతంగా బంద్ చేస్తారని మంత్రి తెలిపారు. నల్గొండ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటారని, ఇక్కడ వారికి ఎంత సేవ చేసినా తక్కువేనని భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంతో సమానంగా నల్లగొండకు నిధులు కేటాయించాలని పట్టుబట్టి నిధులు తీసుకొచ్చారని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళని చదువుకోవాలి. ఆడు పేదవాళ్ళు వస్తారు ఇంటికి ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్కు చైతన్యకు ఎంత రానంటే 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమటిరెడ్డి మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి, నువ్వు కొడంగల్కి ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పైసలు పెట్టాలి, ఒక్క పైసా కూడా తక్కువ పెట్టదని చెప్పిన. ఎందుకంటే తెలంగాణ కోసం 3 ఏళ్ళు మంత్రి పదవికి పోతే మీరు నా అమ్మడి కొట్లాడినా లేదా? ఆ 3 ఏళ్ళు కిరణ్ కుమార్ ఒక నాకు పైసలు ఇవ్వలే. ఈ 10 ఏళ్ళు అయితే అపాయింట్మెంట్ ఇవ్వలే, పైసలు వదిలిపెట్టిగా. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు. 3 ఏళ్ళు కిరణ్ కుమార్ పైసలు ఇవ్వలే. అందుకనే రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పిన, అన్నా నువ్వు ఏదైనా తెచ్చుకో, ఏదైనా నీకు నల్గొండ కోసం శాంక్షన్ చేస్తా. అసలు